సార్ పొలం కొలాటరల్ పెట్టి 20,00,000 లోన్ తీసుకొచ్చి డౌన్ పేమెంట్ చేయొచ్చా హోమ్ లోన్‌కి? సో బేసిక్‌గా అసలు పొలంనే కొలెటరల్‌గా పెట్టి డౌన్ పేమెంట్ చేస్తున్నారు అనంటే, బ్యాలెన్స్ అమౌంట్ కూడా ఈఎంఐకే ఎళ్ళాల్సి ఉంటుంది. ఓకే. సో బేసిక్‌గా మనము ఇంటికి సంబంధించి ఫస్ట్ కొన్ని అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఇల్లు ప్రతి మనిషికి అవసరం. అందులో ఎటువంటి అనుమానం లేదు. అసలు సందేహం కూడా లేదు. ఇప్పుడు ఎంతో కొంత డౌన్ పేమెంట్ మనం కట్టాలి అని చెప్పి బ్యాంక్ ఎందుకు చెప్తది? అసలు నీ దగ్గర కెపాసిటీ ఉందో లేదో చూడటానికి. లేకపోతే 100% లోన్ ఇవ్వచ్చు కదా! అవును. 100% లోన్ ఇవ్వకుండా 80%, 90% అసలు 90 కూడా తప్పే. 80 వరకే ఉండాలి. 80% వరకే లోన్ ఇవ్వాలి. ఓకే. 80% వరకు పెట్టుకొని 20% డౌన్ పేమెంట్ ఎందుకు చెప్తున్నారు? మన దగ్గర కెపాసిటీ ఉంటే బ్యాలెన్స్ మనం కట్టగలుగుతాం అనేది ఒక అంచనా. వాళ్ళు చేసిన ఎక్సర్సైజ్‌లో వాళ్ళొక అంచనా. ఇప్పుడు ఒక రూ. 1,00,00,000 ఇంటికి రూ. 20,00,000 ఇట్లా తీసుకొచ్చారు అని అనుకుందాం. డౌన్ పేమెంట్‌కి 80,00,000 మళ్ళీ హౌస్ లోన్‌కి పోతున్నాడు అనుకుందాం. సో ఇప్పుడు రూ. 20,00,000 తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు దానికి కూడా వడ్డీ పడుతుంది. సరే 10%, 11%, 12% వాటెవర్ ఇట్ ఈస్. ఓ 10 సంవత్సరాలు క్లియరెన్స్ పాలసీ పెట్టుకుంటే 25,000. అంతేనా? అంతే. పైన హోమ్ లోన్ ఒక 80,00,000 తీసుకుంటారా? దానికి ఒక 20 సంవత్సరాలు వేసుకుంటే ఒక 65,000 ఇప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్‌కి అప్రాక్సిమేట్‌గా. సో బేసిక్ 65 ప్లస్ 25 90,000. రూ. 20,00,000 డౌన్ పేమెంట్‌నే ఏర్పాటు చేయలేకపోయాం. 90,000 ఈఎంఐ నిజంగా కట్టగలుగుతామా? 1,50,000 వస్తుంది వాడికి. ఓకే. ఇంటి ఖర్చులు ఎంత? 20,000 ఉంటది. ఎట్లా 20,000? మ్యారీడా అన్‌మ్యారీడా? వాడు అన్‌మ్యారీడ్. పెళ్ళైతది రేపు. ఆ! పెళ్ళైతే సింపుల్ లెక్క చెప్తా. హైదరాబాద్ లాంటి నగరంలో సొంత ఇల్లు ఉంటే తక్కువ ఖర్చు అవుతుంది అని అంటే 50,000-75,000 అవుద్ది. తక్కువ ఖర్చు అవుతుంది అని అనుకుంటే. పిల్లలేం లేరు, తక్కువ ఖర్చు అవుతుంది అనుకుంటే 50,000-75,000. ఒక్క పిల్లోడు ఉంటే నెలకి 15,000-20,000 ఖర్చు ఒక్కళ్ళకి. ఇద్దరు కిడ్స్ ఉంటే 30,000-40,000 ఖర్చు. పైన ఇంటి ఖర్చులు, ఇన్సూరెన్స్‌లు, ట్రావెల్స్, ఎక్స్‌వైజెడ్‌లు ఇవన్నీ వేరు మళ్ళీ. ఇంటి ఖర్చులు కాకుండా. సో 75,000 లోపల అసలు అయ్యే అవకాశాలే లేవు. అంటే ఇక్కడ సార్ మీరు 25,000 ఎవ్రీ మంత్ అది క్రాప్ లోన్‌కి సంబంధించి అది ఎవ్రీ మంత్ కట్టాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి ఒకసారి కడితే చాలు. నెలకే కట్టలేకపోతే సంవత్సరంకి ఏం కడతారు ఇక? బీ ప్రాక్టికల్. Yeah. ఇప్పుడు సాలరీ వచ్చే వాళ్ళకి నెలకు వస్తుంది. నెలకు కట్టలేని వాళ్ళు సంవత్సరంకి ఎట్లా కడతారు? ఈ నెల డబ్బులు చేతికి సాలరీ వస్తుంది కాబట్టి దీన్ని ఈఎంఐ రూపంలో ఏదో కొద్దిగా కట్టుకుంటూ క్లియర్ చేసుకుందని ఆశ ఏదో కొద్దిగా ఉంటుంది. ఇక సంవత్సరంకి ఒకసారి కడతానంటే అది కూడా కట్టరు. ఓకే. ఏదో వడ్డీ కట్టి తప్పించుకుంటారు. ఇక అసలు ఎప్పటికీ తీరదు. అసలు ఫస్ట్ పాయింట్ అసలు మనకి ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఇది కదా పాయింట్. ఫస్ట్ అసలు మనం ఒక ఇల్లు కొంటున్నాము అని అంటే అక్కడ మన లైఫ్ అంతా ఇల్లే కాదు. ఇల్లు కొనుక్కోవాలి. కొనొద్దు అంటానికి వ్యతిరేకించట. కావాలంటే అదేదో ఆ 2 ఎకరాలు అమ్మేసుకుని ఇల్లు కొనుక్కోమన్నాడు. అది బెటర్ ఆప్షన్. అమ్మేసి. బెటర్ ఆప్షన్ అది.